హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉగ్గాని బజ్జీ, అబ్బా ఏం కాంబినేషన్ కదండి. ఒకసారి వర్షం పడతా ఉంటే మనము ఈ ఉగ్గాని బజ్జీ చేసుకొని తింటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. అదే ఇప్పుడు మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇక్కడ బెంగళూరులో క్లైమేట్ అనేది చాలా కూల్గా వర్షం అనేది పడుతుంది. సో మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్గా ఉగ్గాని బజ్జీ చేసేసాను. ఆ ఉగ్గాని బజ్జీ రెసిపీ అందరికీ చేయడం తెలుసు. అదే స్పెషల్గా మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ కదా. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఒకసారి త్వరగా సుత్తి లేకుండా చకచకా చెప్పేస్తాను. ఫస్ట్ బొరుగులను అయితే నానపెట్టుకున్నాను ఒక 2 సేర్లు. తర్వాత ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా, 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. అవి కట్ చేసి పెట్టుకొని ఒక బాండీ అయితే పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్, 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు, కరివేపాకు అన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత మనమైతే ముందుగా నానపెట్టుకున్న బొరుగుల్లో వేసి మిక్స్ చేసేసుకోవడమే. అంతటితో ఉగ్గాని రెడీ అయింది. ఉగ్గాని ఒకటే ఉంటే సరిపోతుందా? దానికి కాంబినేషన్గా బజ్జీ కూడా ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు. ఒక 2 గిన్నెలు శనగపిండి తీసుకొని దాంట్లో వాము, కొంచెం సోడా పొడి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని పచ్చిమిరపకాయలు కలుపుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో బజ్జీలు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఉగ్గాని పెట్టుకొని బజ్జీలు పెట్టుకొని తినడమే. రెడీ అయిపోయింది ఉగ్గాని బజ్జీ.